దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా ఈ చారిత్రక బిల్లు 443 మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ సమాధానం సంతృప్తికరంగా లేదని అన్నాడీఎంకే సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా పన్ను శాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్గా పరిగణించబడుతుంది. ఈ బిల్లుకు దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ బిల్లుతో పన్ను ఉగ్రవాదం నుంచి దేశానికి విముక్తి లభిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లోక్సభలో జీఎస్టీపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర విశ్వాసం ఉండాలన్నారు ప్రధాని. బిల్లుకు అన్ని పక్షాలు మద్దతివ్వడాన్ని స్వాగతించారు. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన మోడీ జీఎస్టీ అమలుతో వినియోగదారులకు లాభం కలుగుతుందన్నారు. గ్రేట్ స్టెప్ బై టీమిండియా అంటూ కొత్త జీఎస్టీకి నిర్వచనం చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. यही तो इस सदन की ताकत है और यही देश के लोगों में एक नया विश्वास जगाती है और इस काम के लिए सबकी सकारात्मक भूमिका रही है. सब अभिनंदन के अधिकारी हैं और मैंने जब ऑल पार्टी मीटिंग हुई थी तब भी कहा था कि इसका यश सबको जाता है, सभी सदस्य को जाता है, सभी राजनीतिक दलों को जाता है. लगातार जिन जिन लोगों ने प्रयास किया है उन सबको जाता है और मुझे मेरे अपने विचार रखने के लिए अवसर मिला. मैं अध्यक्ष महोदय जी सदन का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं और हम सब मिलकर के इस कदम की ओर आगे बढ़े, यही शुभकामनाएं देता हूं. बहुत बहुत धन्यवाद. జీఎస్టీలో వివాదాల పరిష్కారానికి అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనికోసం కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని లోక్సభలో చెప్పారు. జీఎస్టీ చట్టంతో పరోక్ష పన్నుల విధానంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉంటుందన్నారు జైట్లీ. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. इनडायरेक्ट व्यवस्था में देश में एक कानून होगा, ये एक देश में एक टैक्स होगा. हम जो देखते हैं कि हर राज्य के ऊपर रुकावटें आती हैं जब कोई सामान एक राज्य से दूसरे राज्य में जाता है, वो नहीं होगा. देयर विल बी ए सीमलेस ट्रांसफर ऑफ गुड्स एंड सर्विस. లోక్సభలో కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో జీఎస్టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బిల్లుపై చిన్న చిన్న అనుమానాలుంటే నివృత్తి చేసుకున్నామని, దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు మద్దతిచ్చామని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. We had earlier 3 major differences on the GST. We've worked out the differences. There is one issue which is the 18% issue, and we feel that that's a very important issue, that there is a cap, because we are worried about inflation resulting from no cap. So that's now a discussion in, I think, December. But I think it's a good step for the country.